వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అంతా నా ఇష్టం అన్నటువంటిది వ్యవహరించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పేరుతో అహంకారంతో ప్రవర్తించిన అనుచరులు, స్వయంగా ఎమ్మెల్యేలే అహంకారంతో ప్రవర్తించిన వాళ్ళు. ఈ అనుచరులకు సంబంధించిన ఇష్యూల్లో ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ అరెస్ట్ అన్నటువంటిది అందులో ఒకటి. అంటే ఒకప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం జరిగిన రోజుల్లో ఇట్లాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. అసలు నాయకుడిని మెప్పించడం కోసం, లేదా అసలు నాయకుడి కోసం మేము ప్రాణం పెట్టేవాళ్ళ అని చెప్పడం కోసం వేరే వాళ్ళ ప్రాణాలు తీయడం, వేరే వాళ్ళని హింసించడం, వేరే వాళ్ళ మీద దాడులు చేయడం. బుద్ధ వెంకన్న, దేవినేని ఉమా వీళ్ళందరూ కలిసి అప్పుడు ఏదో అక్కడ నిజ నిర్ధారణ కోసం వెళ్తున్నారు. తెలుగు అయితే ఏం చేయాలా? వెళ్ళిన చోటకి వెళ్ళనియాలా? ఆడ కూర్చుని మీరు అడుగుతున్నారు కదా, ఇదిగో సాక్ష్యాలు, అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారని చెప్పి అడగచ్చు కదా. లేదా వాళ్ళని జరగనిచ్చి ఆ తర్వాత నీ ప్రెస్ మీట్లో నువ్వు చెప్పచ్చు కదా. లేదంటే అక్కడే కూర్చుని అడగచ్చు. కానీ వెంటాడి, వేటాడి, కొట్టి, పెద్ద పెద్ద రాడ్లతో కొట్టి, అద్దాలు పగల కొట్టి హింసించడం. ప్రభుత్వం మారగానే పారిపోయి ఒకడేమో ఎక్కడో దాక్కుంటాడు, ఎవడో అస్సాంలోనే ఎక్కడో దాక్కున్నాడు కదా, ఇది చేపల మార్కెట్లో. ఈయనేమో హైదరాబాద్లో దాక్కుంటాడు. ఇప్పుడు వెతికి పట్టుకుని వేటాడి అరెస్ట్ చేస్తున్నారు. ఈ కిషోర్ని అట్లాగే అరెస్ట్ చేశారు తాజాగా.